గుండం అంటే దీనిలో వచ్చి నీళ్ళు అక్కడికి వెళ్తాయంట కోనూరులోకి. ఇది గుండం. ఇవన్నీ ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు కనపడుతుంది కదా. ఇవ్వండి ఆంజనేయ స్వామికి ఇక్కడ కూడా కొబ్బరికాయ కొడతారు. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. అలాగే ఆయన పూజారండి. ఆయన బొట్లు పెట్టి అందరికి మీద పాదరక్షలతో కొడతారండి. అక్కడ అది అలాగ ఆచారం ఏంటో నాకు తెలీదు. ఇవ్వండి ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టేది. నేను చెప్పాను కదా అది గుండం ఆ గుండంలోంచి నీళ్ళు అట్ట వెళ్తాయని. అందుకని మనం గుండం కాడ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటారు. మేము దర్శనానికి వచ్చేసామండి ఇక్కడికి. ఇక్కడ మేము ప్లేస్ ఆఫ్ చేసుకుని కూర్చొని మజ్జిగ ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నామండి. మా పాప అల్లాడిపోతుందండి. ఇంకో మా చెల్లి కూడా ఎండ బాగుందండి ఇక్కడ. మా తొమ్మిది ఇంక వాళ్ళ కాటలని చెప్పున్నాడు. అందరికీ మజ్జిగ పాటలు పంచుతుందండి. ఫ్రీ అంట. ఏటా పంచుతూనే ఉంటారంట. అంటే ప్రతిసారి మా పాప లైక్ చేయండి అంటే అటు చూపిస్తున్నారు. లైక్ చేయమని చెప్తే అటు చూపిస్తున్నారండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మానసేవన్ విలేజ్ని సపోర్ట్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. బెలూన్స్ ఉన్నాయి ఇక్కడ. జ్యోత్స్యం చెప్తున్నాను అంటే అదే అంటారు. సోది చెప్తున్నారా జ్యోత్స్యం చెప్తున్నారు అంటారు కానీ సారీ గద్దె చెప్తున్నారంటండి ఇక్కడ. ఆయన ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు ఏంటో చెప్పేది. నాకేం అర్థం కాలేదు. నేను సైలెంట్గా వచ్చేసాను. వాళ్ళైతే కూర్చున్నారు. బాగా ఎండేస్తుంది అందుకే గొడుక్కోబెట్టాము. ఇదిగోండి ఇదంతా గుట్ట పైన మాట. ఇవన్నీ షాప్స్ కూడా పెట్టారు. ఇంకోండి ఎదురుగా కుంకుమ పోసి దారి పొడుగు ఉత్తరం పోసారండి. తలనీలాలు ఇచ్చేదంటండి ఇక్కడ ఉన్నాడు. దారం ముట్ట ఇక్కడ కుంకుమ పసుపు వేసుకుంటూ వెళ్తున్నారండి భక్తులు. అలాగే ఇక్కడ బియ్యము దీపారాధన కూడా చేస్తున్నారు. ఇంకో తలనీలాలు ఇచ్చేది ఇక్కడే అండి. తలనీలాల టికెట్ అయితే వెల 50 రూపాయలంట. అదే పుట్టింటికల వెల అయితే 100 రూపాయలంటండి ఇక్కడ. ఇంకోండి బట్టలు కూడా పిండి అక్కడే పక్కన ఆడేస్తున్నారు. బాగా క్యూ రద్దీగా ఉందండి. లోనికి వెళ్ళి చూపించడం కుదరదు ఎందుకంటే టికెట్ తీసుకొని వెళ్తారు అనుకుంటా. ముందు బాగా క్యూ ఉంది అందుకని లోనికి వెళ్ళి చూపించట్లేదు. బోర్డు మీద అడికడికి గుళ్ళు ఉన్నాయి అంటే లింగాలు చిన్న చిన్న లింగాలు అడికడికి ఉన్నాయి. చుట్టూరు ఉన్నాయి లింగాలు. గుళ్ళు కాదే లింగాలు గుళ్ళు ఉన్నాయి. అమ్మవారి టెంపుల్స్ కూడా ఉన్నాయి. కాలభైరవ స్వామి గుడి లింగాలు కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి అన్నట్టు ఉన్నాయి. చుట్టూరు ఉన్నాయి. సర్రం కాలిపోతున్నాయి. పోదండి. అల్లమ్మవారి ఆలయం ఇది. పొంగల్ కట్టారు వెంటనే ఇక్కడికి వస్తారు. దేవుళ్ళు పెట్టుకున్నాక వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. పొంగల్ ఇక్కడ సమర్పిస్తారు. అర్థందా? ఎందుకంటే రానా జగదాంబ స్వామి ఏమంటారు తెలియదు నాకు. నేను అంటాను నాకు అట్లా ఏమంటారు తెలుగు. అక్కడ హనుమాన్ స్వామి టెంపుల్ ఉందా దారి ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసామండి. అగో అదే మన ఆంజనేయ స్వామి టెంపుల్. లోనికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మాకు వెళ్తున్నారు అందరూ. నాకేం కనపట్లేదండి. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఏమనుకుంటా.
అందరు జనం గుమ్ముగూడారు. కొబ్బరికాయ ఇక్కడ కొడతారండి. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి కొడతారు. అయిపోయిందా? ముట్రామని వెళ్దాం. ఇక్కడ నుంచి చాలా కనబడుతుందండి ఊరంతా. ఇక్కడ నుంచి ఎక్కడ దాకా ఉందో ఫోన్ పడిపోద్ది. జాగ్రత్త పాడితే అంతే సంగతి తక్కువ. బయటకు వచ్చే ద్వారమే. మనం లోపలికి వచ్చాముగా. ఈ కనపడుతుంది అక్కడ భక్తులు ముడుపులై కడుతున్నారు. అది ఎల్లంతరి గుడి కాడ కడుతున్నారు. ఇంకా పక్కన నిద్రపోతున్నారు కూడా. బయటకు వచ్చే ద్వారమా? బయటకు వచ్చే అభిషేకం చేస్తారు కదా స్వామికి. అభిషేకం వస్తాయి. చాలా మంది బాటిల్స్ కూడా పట్టుకుంటారు. అందుకని ఇది పెట్టాము పోసుకోవడానికి. దాని కొట్టరు కొబ్బరికాయ. ఇక్కడ కొడతారు. ఇక్కడ కొడతారు కొబ్బరికాయ. ఎందుకని? దాని కొట్టడానికి వీల్లేదు. పూజారి వారికే స్వామివారికి అభిషేకం చేస్తారు. కొబ్బరికాయలు వేస్తారు. భక్తులు ఇక్కడే కొట్టాలి. అటు నుంచి ఇటు బయటకు వచ్చే ద్వారం అండి ఇదైతే. మేము లోన ఫోన్ తీసుకెళ్ళడానికి వీలు కుదరలేదండి. అందుకని వాళ్ళు వద్దని చెప్పని మేము వీళ్ళు వచ్చేటప్పుడు మన లోన్ పైకి ఎక్కి వీడియో తీస్తామన్నమాట. అవి లోన్ కూడా కొండే అండి. మొత్తం కొండే ఉంటుంది లోన్ కూడా. దర్శనం చేసుకుంటాం. విభూతి కూడా పెట్టారు. ఎండిపోయింది అక్క. ఎండిపోయింది. అగో అక్కడ రోడ్డు దాకా ఉంటుంది నీళ్ళు. ఎండిపోయింది. అగో కంబట్లే దాని శస్త్రం. అది అన్నదానం. అన్నదానం కార్యక్రమం. గుడిలో ఉన్నట్టుగా గుడిలో ఉండే లింగాలు. ఇప్పుడు మన లింగాలు చూపించలేదు. గుడిలో చూపించాను. నువ్వే అడక వెళ్ళట్లేదు నేను. అక్కడ చూపించు కూడా ఎడం తల్లి గుడి అనుకుంటా కదా. లోపల పుట్ట ఉంటుంది. పుట్ట ఉంటుందా? చాలా ఎత్తున ఉండిద్ది. పప్పను అక్క చారన్నం. కిచిడియా? కాదు, చారన్నం అంటే కిచిడి అంటాం. మరి ఇలా కలిపేసిందే. చారన్నం అంటే అదే అర్థం. మరి కలుపుకోవడం ఎందుకని అన్నాన్ని చారుని మిక్సీ వేసి పెడతారు. గుడికి వెళ్ళొచ్చు. కిందికి ఉంది. నాకు తెలియదండి. కిందికి లేదు, అక్కడ వరకే ఉంది దారి. అక్కడ అలంతర్ కూడా అన్నానే. అది లోన గద్దుకో చెప్తారంట అనుకుంటున్నాను. ఇంకా ఏమున్నాయి ఆడ? ఏమన్నా నువ్వు వెళ్ళలేదా? దానికి పోవాలి. ఇదేంటి అన్నదాన సత్రం. ఇక్కడ భోజన పెడతారు. కనబడుతుంది కదా అదనమాట. నిత్య అన్నదాన సత్రం అని తింటున్నారు. అందరూ భోజనం చేస్తున్నారు అన్నమాట. చాలా మంది దారి ఇలా రివర్స్ వెళ్తున్నారు అనుకుంటా. అన్నదంటారు తింటున్నారు చాలా మంది. అక్కేది ఇక్కడ అన్ని పూజలు కనపడుతుంది కదండి. జల్ది జల్దిగా అయితే మేము దర్శనం చేసుకున్నాం. ఇంతకు మేము చూపించడం లోన ఉందండి అన్నమాట. అబ్బాయి వంగి వస్తున్నాడుగా. అలా వంగుని వెళ్ళాలండి లోనికి. అలాగే దర్శనం అభిషేకంతో పాలాభిషేకం కానీ తేనాభిషేకం కానీ ఏం చేయాలన్నా లోనికి వెళ్ళి అలా అక్కడే లోన కొబ్బరిగా కొట్టి అభిషేకం చేసుకొని వస్తారండి. 3-4 కన్నా ఎక్కువ పట్టరు అందులో. అందరు బయట చాలా మంది బయట నిలబడ్డారండి రద్దీగా. బయట దీపం పెట్టి వెళ్ళిపోతున్న కొంతమంది అయితే అందరి సేపు ఉండలేకపోతే చాలా మంది లోనికి వెళ్ళిన ఎక్కువసేపు టైం బాగా ఉంటున్నారండి. తొందరగా రావట్లేదు. చాలా టైం పడుతుంది. పూజ చేసుకొని వస్తున్నారు. చాలా సమయం కొట్టుకుంటున్నారు కూడా కొంతమంది అయితే అక్కడ దర్శనం కాడ. ఎందుకంటే ఒకరిద్దరు ముగ్గురు అది కాదు. జనం బాగున్నారని వచ్చేస్తున్నా. ఆత్మలింగం మొదటి అక్క ఇంకా రాలేదా?
ఇక్కడ ఎదురు చేస్తారా? అది పరశురామ లింగం అండి. ఈ పరశురామ లింగం పూర్తిగా తెలియదు. పరశురామ లింగం లోన చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కూడా బాగా రద్దీగా ఉందండి. ఇక్కడ కూడా అసలు చిన్న రద్దీగా లేదు. ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటున్నారు. అవి లోన లింగం ఉందండి. పరశురామ లింగం అంటారు. ఈయనేమో పరశురామ అనుకుంటా. అక్కడేమో లింగం ఉంది. నాకు తెలీదు పరశురామ లింగం అయితే అంటున్నారు. చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడ చాలా బాగానే ఉన్నారు. అయిందా అక్కడ క్యూలోంచి వచ్చింది. ఇప్పుడు అలసిపోయి పండుకుంటున్నారు కూడా. టెంకాయ ఇక్కడ కొడతారండి. అయిపోయిందా? లింగాలు కాదు, లింగాలు చాలా ఉన్నాయన్నారే. కాదు, లింగాలు చాలా ఉన్నాయన్నారు. 2 లింగాలు వచ్చినాయి కదా, అంతే కదా? 2 లింగాలు వచ్చినాయి కదా, ఆత్మలింగం, పరశురామలింగం. అంతే. ఇప్పుడు ఆడ వచ్చింది కదా పైన ఒకటి ఉంది కదా, అది 3 గుండాలు. 3 గుండాలైనా పైన శివుడు ఉంటాడు అంట. అలా ఎక్కాలి. ఒకసారి పైకి ఎక్కాలి, చాలా పైకి ఉంది. చెప్పారా? అవి కనబడుతుంది కూడా. అది కూడా పైన కనబడుతుందిగా, అదే 3 గుండాలు. దాని పైకి ఎక్కాలి. మధ్యలో 2 రాళ్ళు ఉంటాయండి. ఆ మధ్యలో నుంచి వెళ్ళాలంట చిన్న రంధ్రం నుంచి. అదే 3 గుండాలు. పైన లింగం, శివలింగం కూడా ఉందండి. ఏది అక్కేది? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మా 7 విలేజ్ని సపోర్ట్ చేయండి. మీకు ప్రోత్సహించండి. ఇలాగే మీకు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను.